నమస్తే అండి. ఒక చిన్న పిల్లవాడు చేసిన పనికి బ్రిటిష్ ఆఫీసర్స్ షాక్ అయ్యారంటే మీరు నమ్ముతారా? మన స్వాతంత్ర పోరాటంలో ఎన్నో సంఘటనలు కేవలం చరిత్ర పుస్తకాల వరకే పరిమితమయ్యాయి. అలాంటిదే ఈ సంఘటన. ఒక బాలుడు చేసిన పనికి బ్రిటిష్ ఆఫీసర్స్ తల వంచుకొని వెనుదిరిగారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇది మహారాష్ట్రలో జరిగిన సంఘటన. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం ఉధృతంగా సాగుతుంది. అలాంటి సమయంలో మన ఎంతోమంది ఇండియన్స్ని బ్రిటిష్ ఆఫీసర్స్ కాల్చి చంపుతున్నారు. అలాంటి సమయంలో ఒక ఊరిలో ఒక చిన్న బాలుడు, అంటే 10 years ఓల్డ్ బాయ్, మన బాలగంగాధర్ తిలక్ అభిమానిగా ఎదిగిన శివరామ్ అనే ఒక కుర్రాడు ఆ ఊరిలో ఉన్న పోలీస్ స్టేషన్ ఎదురుగా నిలబడి వందే మాతరం బ్రిటిష్ గో బ్యాక్, వందే మాతరం బ్రిటిష్ గో బ్యాక్ అనే నినాదంతో అరుస్తున్నాడు. అప్పుడు లోపల కూర్చున్న బ్రిటిష్ ఆఫీసర్కి చాలా కోపం వచ్చింది. బయటికి వచ్చి తనని అరెస్ట్ చేద్దామని వచ్చాడు. కానీ ఆ పోలీస్ ఆఫీసర్ని చూసిన ఆ బాలుడు అస్సలు భయపడలేదు. సరికదా, ఏమన్నాడు తెలుసా? మీ దగ్గర గన్నుందేమో, నా దగ్గర జై హింద్ అనే గర్వం ఉంది అని చెప్పాడు. దాంతో పోలీస్ ఆఫీసర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళిపోయాడు. ఈ సంఘటన అక్కడ ఉన్న ఎంతోమంది ప్రజల్లో ప్రభావితం చూపించింది. ఆ చిన్న పిల్లాడి ధైర్యం చూసి చాలామంది స్వాతంత్ర పోరాటం అనే ఉద్యమంలో పాల్గొనడం స్టార్ట్ చేశారు. ఇలాంటి చిన్న చిన్నవే కానీ గొప్ప సంఘటనలు ఎన్నో మన స్వాతంత్ర పోరాటానికి ఎంతో హెల్ప్ అయ్యాయి. ఈరోజు మనం ఇలా ఉన్నామంటే దాని వెనుక ఎంతోమంది ప్రాణత్యాగం ఉంది. ఈ స్టోరీ మీకు నచ్చిందా? మీరు ఎప్పుడైనా అలా ధైర్యంగా వ్యవహరించారా? అలా వ్యవహరిస్తే నాకు కమెంట్లో చెప్పండి. ఈ వీడియోని షేర్ చేయండి. మన పిల్లలకు ఇలాంటి కథలు చెప్పాలి, అందరూ తెలుసుకోవాలి. జై హింద్.